దేవుని కొరకు శూర కార్యాలు చేయి. ఇఫ్ యూ కెనాట్, ప్రిపేర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలను ప్రిపేర్ చేయి. దేవుని రాజ్య విస్తరణలో గొప్ప యోధులుగా మార్చు. దేవుని కొరకు శూర కార్యాలు జరిగించేటువంటి స్వార్థ యోధులుగా మార్చు. అది నేను ఇస్తున్న పిలుపు. నీ బిడ్డలు మార్చు. 19 మంది కుమారులు కలిగితే 19 మంది బిడ్డల కొరకు రోజుకు 4-5 గంటలు ప్రార్థన చేసేదట. ఏమంటే 19 మంది అంటే ఎలా ఉంటారండి ఇళ్ళంతా కూడా? మనకు ఒక రోజు, ఒక 2-3 రోజులు 4-5 చుట్టాలు వస్తే చాలు, 3 రోజున హ్యాండ్స్ అప్. ఎప్పుడు వెళ్తారండి? 3వ రోజు నుంచి ఉప్మా అయిపోతుంది. ఉప్మా పెడితే త్వరగా వెళ్ళిపోతారండి బంధువులు. 2 రోజులు చక్కగా చూస్తాం, చికెన్ మటన్లు తీసుకొచ్చి ఉదయం ఇడ్లీ, గారి, బజ్జీ అన్నీ పెడతాం. 3వ రోజున ఉప్మా. ఎందుకంటే 2 రోజులు పోషించడం అంటే చిన్న విషయం కాదు. 19 మందిని పోషించడం అంటే చిన్న విషయం. ఆ తల్లికి భర్త ఏదో చిన్న పని చేసేవాడు, నిజంగా ఆ 19 బిడ్డల్ని పోషించిందండి, దైవికంగా పెంచింది. ఛాలెంజింగ్గా జీవిస్తే అందులో 2 గొప్ప దేవుని సేవకులు ప్రపంచానికి పరిచయం చేయబడ్డారు. ఒకళ్ళు జాన్ వెస్లీ, ఇంకొకళ్ళు చార్ల్స్ వెస్లీ. మీరు చూస్తున్నారు, వీళ్ళిద్దరూ ముసలి అయిపోయిన తర్వాత ఫోటోలు చూపిస్తున్నారు. కానీ యంగ్ అండ్ డైనమిక్ ప్రీచర్స్, యంగ్ అండ్ డైనమిక్ గాడ్ సర్వెంట్స్. ఏమంటే నిలబడితే మనిషిని, ఏమండి నిజంగా వారు వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు గజగజలాడేవారట. జాన్ వెస్లీ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ దేశాల్లో సినిమా థియేటర్ క్లోజ్ అయిపోయినాయట, బార్స్ క్లోజ్ అయిపోయినాయట, క్యాసినోస్ క్లోజ్ అయిపోయినాయట, వ్యభిచార నిలయాలు క్లోజ్ అయిపోయినాయట. ఎవ్రీబడి స్టార్టెడ్ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీబడి స్టార్టెడ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాజ్ ఎ పర్సన్ సేవియర్. దే ఆర్ కమింగ్ టు ద చర్చ్. ఖాళీ అయిపోయినాయి, అందరూ దివాలా తీశారు. బిజినెస్లన్నీ కూడా, పాప సంబంధం బిజినెస్లన్నీ ఖాళీ అయిపోయినాయి. అంత డైనమిక్ ప్రీచర్ ఎవరు? జాన్ వెస్లీ. అందుని బట్టి మా తండ్రి గారు మా అన్నకు ఆ పేరు పెట్టారు. ఒరే నువ్వు జాన్ వెస్లీ ఇలా ఉండాలా. ఆనాడు ఇంగ్లాండ్ కుదిపేసిన జాన్ వెస్లీ నువ్వు ఇండియాని కుదిపేయాలరా అని చెప్పి మా తండ్రి గారు మా అన్నకు ఆ పేరు పెడితే ఈరోజు మా అన్న ఎన్ని ప్రాంతాలండి, సుమారుగా 100కు పైగా దేశాలు తిరిగి అద్భుతమైనటువంటి విధానంలో సువార్త పరిచయం చేస్తున్నటువంటి మా అన్నను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఇది మాట చెప్పాను తెలుసా, ఈ రోజున చార్ల్స్ వెస్లీ గురించి మీరు తక్కువ విని ఉంటారు కదా. చార్ల్స్ వెస్లీ 9,000 పాటలు రాశాడు. ఎన్ని పాటలు? 9,000 పాటలు రాశాడు. ఈరోజున యాంగ్లికన్ చర్చిలకు వెళ్తున్నా, బ్రిటిష్ చర్చిలకు వెళ్తున్నా, అమెరికన్ చర్చిలకు వెళ్తున్నా, వాళ్ళకి బైబిల్తో పాటు ఒక పుస్తకం ఉంటుంది, పాటల పుస్తకం. అందులో 9,000 పాటలు. ద మోస్ట్ చర్చెస్ ఈరోజు పాడుతున్నటువంటి ఇంగ్లీష్ పాటలన్నీ కూడా ఎవరు రాసినాయో తెలుసా? చార్ల్స్ వెస్లీ. అద్భుతమైన బోధకుడు, వర్షిప్ లీడర్, సాంగ్స్ రాసినటువంటి 2 ప్రపంచాన్ని కుదిపేశారండి. ఎప్పుడు 18th సెంచరీలోనే. ఆ తల్లిని మెచ్చుకోవాలి అసలు. 2 సేవకుల్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తల్లి ఈ సూజన్ వెస్లీ. సూజన్ వెస్లీ. మెథడిస్ట్ సంఘాలకి స్థాపకుడు జాన్ వెస్లీ. 19 మందిని సువార్త సేవలో నడిపించిన గొప్ప తల్లి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, జార్జ్ వాషింగ్టన్ కదా. జార్జ్ వాషింగ్టన్ వాస్తవానికి దేవుని వాక్యం అంటే చెవి కోసుకునేవాడండి. ఎన్ని గంటలు వాక్యం చెప్తూనే వినేవాడట. దేవుని వాక్యం అంటే అంత ఆసక్తి. ఇంటికి రావటం, దేవుని వాక్యం ముందేసుకోవడం, చదువుకునేవాడు. దేవుని వాక్యం వినటం అన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అన్నా జార్జ్ వాషింగ్టన్ చాలా ఇష్టమట. అతడు ప్రెసిడెంట్ అవ్వకముందు ఆయన ఒక మిలిటరీలో, అంటే అమెరికన్ మిలిటరీలో పనిచేసేవాడు. యుద్ధంలో పనిచేసినటువంటి వాడు ఆయన. ఆ టైంలో తల్లికి ఉత్తరాన్ని రాశాడట జార్జ్ వాషింగ్టన్, అమ్మా నీ ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి అమ్మా, నీ ప్రార్థనలు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి నాకు. యుద్ధ భూమిలో నన్ను కాపాడుతుంది, యుద్ధ భూములను రక్షిస్తుంది. శత్రువు యొక్క తుపాకీ గుళ్ళు నా బాడీలోకి వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ తుపాకీ గుళ్ళు నా సూట్కి ఇక్కడ తగులుతున్నాయి కానీ నా గుండెకి తగలట్లేదమ్మా. మోరోవరు ఆ తుపాకీ గుళ్ళు నా గుర్రానికి తగులుతున్నాయి కానీ నాకు తగలట్లేదు. నా గుర్రాలు చచ్చిపోతున్నాయి, నా గుర్రాలు గాయాలు పాలవుతున్నాయి, కానీ నేను మాత్రం సజీవ లెక్కలో ఉన్నాను. బికాస్ ఎందుకు తెలుసా, నీ ప్రార్థనలమ్మా అని చెప్పి లెటర్ రాసేవాడట. ఎవరు? తన బయోడేటాలు రాసుకుంటూ వచ్చాడు తన తల్లి గురించి. ఎంత మంచి తల్లి అండి. నిజంగా ఆ కుమారుని ప్రార్థనలో దైవికంగా పెంచింది, వాక్యంలో పెంచింది. వాక్యం అంటే కూర్చోవాలరా, వాక్యాన్ని వినాలరా, వాక్య ప్రకారం జీవించాలని చెప్పి పిల్లల్ని ఆదేశించి దైవికంగా పెంచినటువంటి తల్లులు ఈ ప్రపంచానికి గొప్ప గొప్ప దేవుని సేవకులను అందించగలిగారు. ఒక గొప్ప ప్రెసిడెంట్ అయిపోయాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక మాట అంటాడు తెలుసా, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ టు యువర్స్,
వితౌట్ బైబుల్ అండ్ వితౌట్ ప్రేయర్ అంటాడు. మీరు అతని కొటేషన్, జార్జ్ వాషింగ్టన్ కొటేషన్ ఇక్కడ పెడుతున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా ప్రపంచాన్ని పరిపాలన చేయడం అసాధ్యం. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ నేషన్స్ టు అక్నాలెడ్జ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ప్రతి ఒక్కరి యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? ఆయన అధికారానికి ప్రతి దేశం కూడా ఒప్పుకోవాలి. సో ప్రావిడెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, టు ఒబే హిస్ విల్, ఆయన యొక్క చిత్తము, టు బి గ్రేట్ఫుల్ ఫర్ హిస్ బెనిఫిట్స్ అండ్ హంబ్లీ ఇంప్లోర్ హిస్ ప్రొటెక్షన్ అండ్ ఫేవర్ అని చెప్తే అమెరికా ప్రజలు ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జైట్ అయిపోయారు. అతను చెప్తున్నటువంటి వాక్యానుసారంగా అమెరికాని పరిపాలన చేయాలి. సో క్రిస్టియన్ మూలాలతో అమెరికాని పరిపాలన చేయాలని ఒక గొప్ప రూల్స్ సెట్ చేసినటువంటి వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అంత గొప్ప స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత మంచి స్పిరిచువల్ స్టాండర్డ్స్ తల్లి నుంచి వచ్చినాయి అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతను డాక్టర్ బిల్లీ గ్రామ్. నేను ఇష్టపడేటువంటి గొప్ప దేవుని సేవకులు ఈయన కూడా ఒకడే. అమెరికా వెళ్ళానంటే ఈయన మ్యూజియం, ఈయన పరిచర్య అమెరికాలో ఉంది, చాలా అద్భుతమైన పరిచర్య. 30 కోట్ల మందికి దేవుని సువార్త ప్రకటించినటువంటి గొప్ప సువార్త యోధుడు ఈయన. వాక్యాలు నేను వింటున్నప్పుడు వాక్యాల ఎగ్జాజరేషన్ కానీ, వాక్యాల్లో ఏమండి ప్రజల్ని మైకంలో తీసుకెళ్ళిపోవటం కానీ, లేకపోతే లేనివైన అబద్ధ బోధలు చెప్పడం ఈయన ఎక్కడా చేయలేదు. దేవుని వాక్యాన్ని ఖండితంగా మాట్లాడేవాడు, పాపాన్ని పాపంగా ఖండించేవాడు. యేసు ప్రభు సువార్తను చాలా ఖచ్చితంగా మాట్లాడేటువంటి గొప్ప దేవుని సేవకుడు. సుమారుగా ఈయన పరిచర్య ద్వారా నేటికి 20 కోట్ల మంది ప్రజలు యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన పరిచర్య విమానాలు ఉన్నాయంటే మనం ఆలోచన చేయండి. అతని కుమారుడు ఇప్పుడు కరెక్ట్గా ఈ పాస్టర్ గారు 99 సంవత్సరాలు, సుమారుగా ఆల్మోస్ట్ 100 years బతికాడు ఈయన. స్తోత్రం చెప్పండి. మీరు చూస్తుంటే డాక్టర్ బిల్లీ గ్రామ్ ఆయన 100 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం అటువంటి దేవుని సేవకుడు ఆయన ఇప్పుడు పరిచయం చేస్తాడు. నేను కలుసుకోలేదు కానీ మా అన్నయ్య గారు కలుసుకున్నారు ఫ్రాంక్లిన్ గ్రామ్ని. సో ఖచ్చితంగా ఆయన ఆఫీస్కి వెళ్ళడం చేసి ఆయన పర్సనల్ కలుసుకున్నారు. వీలైతే నెక్స్ట్ ఇయర్ నేను జూలై ఆర్ ఆగస్ట్లో మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు యూఎస్ అగైన్. సో ఈసారి ఖచ్చితంగా ఫ్రాంక్లిన్ గ్రామ్ని నేను కలుస్తాను. సో దేవుని యొక్క సువార్తలు ఇంకా ఇటువంటి దేవుని సేవకుని కలవడం ద్వారా మాలాంటి వారు చాలా ఎంకరేజ్ చేయబడుతూ ఉంటాం. సో ఈ దేవుని సేవకుడు కూడా అంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడు అని అంటే తన తల్లి గురించి మాట్లాడతాడు. నా తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది, నా తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉందని మాట్లాడతాడు బిల్లీ గ్రామ్. ఈయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కబడినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి గొప్ప దైవజనుడు. నా తల్లి ప్రభావం నా మీద ఉంది, నా తల్లి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, నా తల్లి ప్రార్థన నన్ను దైవికంగా పెంచింది నా తల్లి కాబట్టే సేవకుడిని అవ్వగలిగాను. నా తల్లి నన్ను మారిస్తే నేను అమెరికాని మార్చాను అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచాన్ని మార్చాడు డాక్టర్ బిల్లీ గ్రామ్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఈ తల్లులందరూ కూడా ఎంత ప్రభావితం కలిగినటువంటి వారండి. నిజంగా ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసినటువంటి వారు. ఒక జార్జ్ వాషింగ్టన్, ఒక బిల్లీ గ్రామ్, ఒక చార్ల్స్ వెస్లీ, ఒక జాన్ వెస్లీ ఈ ప్రపంచానికి వచ్చారంటే ఆ తల్లులు ఏమండి వారేదో నామకార్థ జీవితాన్ని జీవించమని ఆ పిల్లలకు ఆదేశించలా. ఏదో మందిరం అంటే ఆదివారం సరే వెళ్ళి రావాలరా, అంతేగాని రోజు ప్రార్థనలు ఇలా అంటే కుదరదనేటువంటి మాట చెప్పలేదు వాళ్ళు. ఒకవేళ నా తల్లి కూడా నన్ను నామకార్థంగా నడిపించుంటే, ఒరే సేవ కాదురా, బాగా చదువుకోవాలరా, నువ్వు సేవ కాదు, బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి చెప్పుంటే కనుక నేను ఉద్యోగంలోకి వెళ్ళిపోయేవాడిని, వేరే రకంగా ఉండేవాడిని. కానీ టీనేజ్కి రాగానే తల్లి పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పాలి. గాడ్లీ మదర్కి ఉండాల్సిన లక్షణాల గురించి నేను మొదటి 2 ఆరాధనలో మాట్లాడుతూ వచ్చాను. గాడ్లీ మదర్ ఎలా ఉండాలి, సో ఒక దైవ భక్తి కలిగిన మదర్ ఎలా ఉండాలి, వాక్యానుసారమైనటువంటి తల్లి ఏ విధంగా ఉండాలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. నిజంగా నా ప్రియదౌజ నాగమ. సో సలోమి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు జబదయి కుమారుల యొక్క తల్లి 2 బిడ్డలు తనకు కలిగారు. ఆమె కోరిక ఏంటి తెలుసు? ఒకరోజు యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి వచ్చి, ఏసయ్యా నా కోరిక ఉందయ్యా, చెప్పమ్మా ఏం కోరిక అంటే ఆమె చెప్తుంది, నా 2 బిడ్డలు ఉన్నారు, నా 2 బిడ్డలు. జబదయి కుమారుల తల్లి సలోమి చెప్తుంది, నా 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు ఇంకే పని చేయరు. అప్పుడు ఏ పని అంటే బయట ఏ విధమైన పనులు చేయడానికి వారిని ప్రోత్సహించట్లేదు, కానీ నీ సేవ చేయాలయ్యా, రాజ్య సువార్త ప్రకటించాలి. ఒకవేళ నీ కొరకు వారు మరణించినా పర్వాలేదు, నేను బాధపడను, నీ కొరకు హతసాక్షులు అయిపోయి నేను బాధపడను, కానీ నాకు ఫేవర్ చేసి పెట్టయ్యా. అదేంటంటే నా బిడ్డలిద్దరూ కూడా పరలోక రాజుల బహుమానాల్లో తేడాలు ఉన్నాయి. పరలోక రాజులు నువ్వు చేసిన పరిచర్యకి బహుమానాల్లో తేడా ఉంటుంది. నువ్వు ఏం చేయకుండా బహుమానాలు ఇచ్చేసుకుంటానంటే కుదరదు. హతసాక్షులకు ఒకలాంటి కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. దేవుని కోసం అలుపెరగకుండా సువార్త ప్రకటించినటువంటి సువార్త యోధులకి
బలిపీఠాలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని కవిళ్ళు ఉన్నాయి. హతసాక్షుల కవిల, జీవ కవిల, ఇంకా చెప్పాలంటే ఏంటి, చాలా కవులు మనం పాడతాం కదా, దేవుని సముఖ జీవ కవిల్లో నీ పేరుందా, హతసాక్షుల కవిల్లో నీ పేరుందా, జీవవాక్యమును ఇళ్ళలో ప్రకటించుచు హతసాక్షులు అయినటువంటి వారి యొక్క కవిల్లో నీ పేరుంటే వారికి ప్రత్యేకమైన బహుమానాలు ఉంటాయి, మహిమలో తేడాలు ఉంటాయి, అవార్డుల విషయంలో తేడాలు ఉంటాయి. నువ్వేదో అగ్నిలోంచి లాగమన్నట్టు లాగబడి జస్ట్ ఏమీ ప్రభు కోసం ఏం చేయకుండా అలా మారు మనసు పొంది అలా పరలోక రాజ్యానికి వెళ్తే ఎలా ఉంటావు తెలుసండి, ఎక్కడో పరలోక రాజ్యం గేట్ దగ్గర ఉంటావు, నువ్వు ఎక్కడో అందరితో పాటు ఎక్కడో మూలలో ఉంటావు, ఎవరు రికగ్నేషన్ ఉండదు. కానీ ఎవరైతే ప్రభువు కోసం వారి యొక్క ధనబలాన్ని, వారి యొక్క తలాంతులను దేవుని కోసం ప్రయాసపడతారో, ఎండల్లో దేవుని కోసం వర్షాల్లో ప్రయాసపడుతుంటారో, దేవుని కోసం ఏమండి వారి యొక్క భాగాన్ని ప్రభు కోసం చెల్లిస్తూ దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎవరైతే పాటుపడతారో వారికి ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. అందుని బట్టి ఇక్కడ అంటుంది సలోమి, అయ్యా యేసయ్యా, మా ఇద్దరు బిడ్డల్ని నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకటి పెట్టుకోయ్యా, ఇదే నా కోరిక అంది. ఎంత మంచి తల్లి అండి, ప్రార్థనా పూర్రాలండి. ప్రార్థన చేసింది ప్రభు దగ్గరికి వచ్చి విన్నవించుకుంటుంది. అవును, లేదా ప్రార్థనా పరులు కావాలి. ఏ మదర్, ఇఫ్ యూ వాంట్ టు బి కాల్డ్ యాజ్ గాడ్లీ మదర్, యూ నీడ్ టు స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలు ఏం చేయాలా, గడపాలి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలా, మొదటి జాములు లేచి నీ బిడ్డల కోసం ఏం చేయాలి, ప్రార్థించాలా. ఈరోజున మేము ముగ్గురం కూడా దేవుని పరిచయంలోకి వచ్చాము అని అంటే ఎక్కువగా ఎగ్జాజరేషన్ కాదు, నా తల్లి గురించి ఎక్కువ చెప్పడం కాదు. కొంతమంది ఫీల్ అవ్వచ్చేమో. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఆమె చేసిన ప్రార్థన, ఆమె మమ్మల్ని పెంచిన విధానం. సో యవ్వన కాలంలోనే మేము దారి తప్పిపోకుండా, యవ్వన కాలంలో టీనేజ్లోకి వస్తున్నప్పుడు లోకాంశులు మమ్మల్ని ఏలుబడి చేస్తాయని తెలిసినప్పుడు ఆమె మమ్మల్ని కరెక్ట్ చేసిన విధానం. ఆ మాట చెప్పిన తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ప్రేమించండి, వారి వయసును అనుమానించండి. మీ బిడ్డలను ప్రేమించండి కానీ వారి వయసును అనుమానించండి. వయసులోకి వస్తున్నప్పుడు తొట్టిల్లే అటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యవ్వన కాలంలో తొట్టిల్లుతారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.